ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు గారు మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో 4 సార్లు అంటే ఉగాది, ఆణివార ఆస్థానము, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీగా వస్తోంది అని చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల గల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణము, పోటు, ఆలయ గోడలు, పైకప్పు, ఇతర పూజా సామాగ్రి, మిగిలిన వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. స్వామివారి మూల విరాట్టును వస్త్రముతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణము, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరము, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేశారు. ఇవన్నీ చేసిన తరువాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనాన్ని ప్రారంభించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ.